ఏం పేరమ్మా పెద్దమ్మ? నా పేరు లక్ష్మి. లక్ష్మి. ఆ. పెన్షన్ వస్తుందా? మాకు పింఛన్ ఎక్కడిది బిడ్డ, పింఛన్ లేదు. ఇద్దరు ముసలాయ ఇప్పుడు 80 ఏళ్ళు ఉన్నాడు, నాకు 75 ఏళ్ళు ఉన్నా. ఆ పింఛన్ ముసలాయ కొత్తలేదు, నాకు కొత్తలేదు. నా అల్లుడు చచ్చిపోయి ఇప్పుడు 5 ఏళ్ళు, 5 ఏళ్ళ సుంది ఏడ ఉవ్వలికి వెచ్చినా కానీ పింఛన్ మొత్తం మేము పంపినామంటారు. వచ్చులు లేదు ఇప్పుడు. కొడుకులు బిడ్డలు నాకు 3 కొడుకులు, ఒక బిడ్డ మగడు చచ్చిపోయిండు. నీకనే ఉంటుందా? నా తన్నే చదువుకుంటానా. ఇప్పుడు ఆ పోరాడు, ఒక్క పోరాడు ఉంటే చూస్తే ఆ పోరానికి ఆధారం ఏం లేదు, ఆధారం ఏం లేదు. ఇలా సత్తా బత్త అని అంటే ఆడ ఇంటికాడ నుంచి వచ్చిన అప్పుల గురించి. ఏం ఆదుకుంటలేదా ప్రభుత్వం? కాంగ్రెస్ కాంగ్రెస్ ఆదుకుంటలేదు, ఎవ్వరు ఆదుకుంటలేరు. ఇప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళ సంది ఎవ్వరికి చెప్పినా కానీ ఎవ్వరు ఆదుకుంటలేరు, చదువుకుంటలేడు. ఇక వాళ్ళు అనాథ పిల్లలు అయినరు, ఏం రూపాయి వస్తలేదు, ఆమెకు పింఛన్ వస్తలేదు, అనాథ బియ్యం వస్తలేవు, ఏం వస్తలేవు. ఇప్పుడు రేషన్ కార్డు కొత్తగా పెట్టిరని సన్న బియ్యం ఇస్తున్నాను రేవంత్ రెడ్డి. ఏమో ఇక సన్న బియ్యం ఇచ్చి పాడు చేస్తున్నాం. సన్న బియ్యం ఇస్తే ఏం లాభయ్యా? ఇల్లు లేదా, ఇడుపు లేదా? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మాకు ఎవ్వరికి అనాథకే ఇయ్యలే. నా బిడ్డకు మరి మీరు దరఖాస్తు పెట్టినాం, వచ్చినాయి అన్నారు. అవి వచ్చులు లేదు, ఇచ్చులు లేదు. ఎవరికో పైసలు లంచాలు తీసుకొని నాడిమిటోళ్ళు వేరేటోళ్ళకు లంచాలు తీసుకొని ఇస్తాను. ఇందిరమ్మ ఇల్లు లంచాలు తీసుకొని వాళ్ళకే ఇస్తాను. ఇప్పుడు మా పేరు మీద వచ్చిన వాళ్ళకు నా అల్లుడు చచ్చిపోయాడు, నా బిడ్డ. ఇప్పుడు ఇల్లు అయితే ఇస్తలేరు, ఇల్లు లేదు, పింఛన్ లేదు. మరి అడగలే కాంగ్రెస్ నాయకులు? నేనేం చెప్తా, మీరు ఆడ పోయి అప్లికేషన్ పెట్టుర్రు అని అంటారు. ఎవరు చూసినా కానీ అట్నే అంటారు. ఎవరు ఇవ్వలే, 5 ఏళ్ళ సోని కూలి చేసుకొని బతుకుతుంది. మరి ఎట్టుంది పెద్దమ్మ? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చూస్తున్నాం మంచిగా, మేము వచ్చినాక అన్ని చేస్తున్నాం పేదల కోసం. ఎవ్వరు ఏం చెప్తలేరు అయ్యా. నా బిడ్డకు ఒక పింఛన్ వస్తే ఏ ప్రభుత్వం అన్నా మంచిదని మేము పొగుడాలి. ఎవరిని పొగడవాలి, ఎవరిని ఎత్తేయాలి, ఎవరిని చేయాలి. ఎవరు ఇస్తలే. నాకున్నది, నాకు 2 ఎకరాలు అంత ఉన్నది. ఇక దున్నుకొని మా కొడుకులు పట్టణంలో బతారు, ఆ వ్యవసాయం పండించుకొని ఇక తప్పులు కట్టుకుంటాం. యూరియా బస్తాలు అని చెప్పి నిన్న మన బస్తాలకు కంటి తిప్పలు అవుతుంది ఇప్పుడు కూడా తిప్పలు. అప్పుడు మంచిగా నాట్లేసే టైం అయింది, దొరుకుతలేవు. ఆడ పోతే నాకు లేవు అమ్మా, మెల్లగా రమ్మని వాడు గదిరిస్తాడు దుకాణపోడు. మరి యాప్ పెట్టిరంట పెద్దమ్మా, యాప్ ఏదో సెల్లులో బుక్ చేసుకోవాలంటారంట. ఏమో మరి మా సొంటలకు యాప్ తెలుస్తుంది, మాకు తెలుస్తుందా బిడ్డ? ఆపులో పెట్టేది, సెల్లులమ్మర్లో పెట్టేది మాకు తెలుస్తుందా? మరి చదువుకున్న వాళ్ళు అంటే పోయి తెచ్చుకోండి, మాకు చదువు రాని వాళ్ళు ఏం చేయాలి? లైన్ కట్టిర్రు, మళ్ళీ ఇప్పుడు ఏమో యాప్ గీప్ అంటే ఇంటికాడ కూర్చునేది. ఇక పొద్దుగాల పోయి పొద్దుకి 5-6 గంటల దాకా కూర్చొని మొన్న 7 గంటల దాకా ఉన్నాం. ఒక్క ఊరియా బత్త దొరకలే. ఇప్పటికి సూత తిరుగుతున్నాం, ఒక్క బస్తా రాలే, ఏది లేదు. కాదు, మేము యాప్ తెచ్చినాక రైతులకు ఇబ్బంది లేకుండా అవుతుంది, ఆ యాప్లలో తీసుకుంటారు యూరియా అంటుండగా. ఏ యాప్లల్లో ఎవరో చదువుకున్న వాళ్ళు తెచ్చుకుంటారు. మా సోటి చిలకగాళ్ళకు పెద్ద మనుషులకు ఏ చదువు లేదు, ఏది లేదు. ఉత్తగానే తిరుగుతున్నాం పోతున్నాం. ఆడిచ్చు లేదు, మద నష్టం ఉండ కొడుకు కదా. ఏం పేరు నీ పేరు? నా పేరు పోషమ్మ. పెన్షన్ వస్తుందా నీకు? రాదయ్యా, రాదు. ఎందుకు ఇస్తలేరు? మా ముసలాయనకు వస్తుంది. మీ ముసలాయనకి ఎంత వస్తుంది? 2000. 2000? 4000 చేసినా అక్కడయ్యా 4000 2000 అంతేనా? భూమి ఉందా? భూమి మాకు గుంట భూమి లేదు, గుంట భూమి లేదు, ఇల్లు లేవు. మాకు 4 పిల్లలు కొడుకులు, వాళ్ళకి ఒక్కరికన్నా ఒక్క ఇల్లు ఇయ్యలే. ఎక్కడ పోతున్నాయి ఇల్లు? లక్షలు పంచుతున్నట్ట ఇల్లు. ఇక తెలియదు అయ్యా మాకెవరికి, మాకు చదువు అశాస్త్రం. పెట్టినాం, దరఖాస్తు పెడితే అక్కడ అడుగు పోరి మొదట పోయి అన్నారు. అడుగుపోడు, మొదట్లో అడగాల పోయి ఎవరిని అడగాలి? ఇక ఊళ్ళో కాంగ్రెస్ నాయకులు ఉంటారు కదా, ఇల్లు రాపిస్తారు వాళ్ళే దగ్గరుండి. ఇయ్యలేదా మీకు? ఇయ్యలే. పేరు రాసుకపోయారు, మళ్ళీ కొట్టేసారు. కొట్టేసాను. అప్పుడే కూకున్నాం. 4000 6000 చేస్తానే చెయ్యలేదు బిడ్డ. 6000 లేవు, 4000 రూపాయి కూడా లేదు. గవ్వే 2000 ఇస్తారు. ఆడ ఫస్ట్ వెళ్ళాక మళ్ళీ రేపు ఫస్ట్ అనగా ఇస్తాడు. రేపు మళ్ళీ ఫస్ట్ అనగా ఇస్తాడు. రేపు ఫస్ట్ వెళ్ళిపోతానగా ఇస్తాడు. ఇక గంతే. ఇక కూలి బతికి అయ్యా. మా కొడుకు ఊపర్ పని, ఓ కొడుకు మేస్త్రి పని, ఓ కొడుకు ట్రాక్టర్ పని,
ఏవో కొడుకు పెయింటింగ్ పని 2500 వస్తున్నాయా మీకు? ఎక్కడ 2500 2 పైసలు లేవు. 500 ఎక్కడ లేవు. 2500 ఇస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి. 500 లేవు బిడ్డ, 500 లేవు. ఇంకా సన్న బియ్యం మాత్రం ఒకటే వస్తున్నాయి. అబద్ధం 3 నెలల నుంచి వస్తుండు అంతే. 3 నెలలు 4 నెలలు అంతే 4 నెలల నుంచి వస్తున్నాయి. వస్తున్నాయి. ఇంకా సన్న బియ్యం ఒక్కటే వస్తున్నాయి, ఏం లేవు. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి తెలుసా నీకు? రేవంత్ రెడ్డా మాకెవరికి అయ్యా రేవంత్ రెడ్డి వస్తే గిట్ట చూస్తే ఇండియా ఉండాలి అంటే ఇంటిమి. ఇక మాకేం తెలుసు బిడ్డ? ముఖ్యమంత్రి తెలియదా నీకు? తెలియదు. పోయినసారి ముఖ్యమంత్రి తెలుసా? అంటేనే ఇంటిమి కట్లాడి బొమ్మలో చూస్తామి. గాల్లే 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 అంటే గత్తే. కానీ మేము పట్టిగా పోయి చూస్తాం అయ్యా. దగ్గరకు పోయి నువ్వు నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడుతాను. నమస్తే అన్న. నమస్కారం అండి. మహేష్ అండి, జనగాం కాన్స్టిట్యున్సీ కొమరవెల్లి మండల్. అవునండి. 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డిని చూస్తున్నారు ప్రభుత్వం వల్ల. ఇక ఆయన భాష మీద ఈ మధ్య బాగా చర్చ నడుస్తుంది. గతంలో ముఖ్యమంత్రులను కూడా చూసే ఉంటారు మీరు. ఎట్లా నిజంగానే వాళ్ళు కూడా ఇదే తరహాలో మాట్లాడేదా? ఎట్లా ఉంది? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, చూశారు ప్రజలంతా. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూశారు. దాని తదనంతరం లాటరీలో తలిగిన సీఎంని రేవంత్ రెడ్డిని చూస్తున్నారు. అవునండి. ఎందుకంటే గతంలో ఆయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ క్యాండిడేట్ కాదు కదా, బీఆర్ఎస్ మన టీడీపీ నుండి వచ్చిన క్యాండిడేట్ కదా. అలాంటి క్యాండిడేట్ సంచులు మోసుడు, బ్యాగులు మోసుడు తప్ప తనకు రాజకీయ పరిజ్ఞానం, అవగాహన లేని వ్యక్తి. ఎందుకంటే ఒకటే ఆయన దృష్టి అంతా ఒకటే ఏంటంటే తెలంగాణ డెవలప్మెంట్ విషయం కాదండి. కేసీఆర్ గారు తిట్టాలి, బీఆర్ఎస్ పార్టీ తిట్టాలి, పబ్బం గడుపుకోవాలని ఒక సదుద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తుండు. ఆ తిట్టుపుర బూతుపురాలను నిండు శాసనసభలో బూతుపురాణం మాట్లాడిన ఏకైక ముఖ్యమంత్రి నా రాజకీయంగా ఉన్న చరిత్రలో తనను ఒక్కరినే చూసాము. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా సరే ఇతరత్ర బహిరంగ సభలలో అక్కడిక్కడ సమావేశాల్లో మాట్లాడవచ్చు, కానీ ఒక నిండు శాసనసభలో బూతుపురాణంతో మాట్లాడిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది కూడా చివరి ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డిగా రేపు భవిష్యత్తులో మిగిలిపోతాడని మేము భావిస్తున్నాం. ఎట్లా ఉంది అభివృద్ధి విషయానికి వస్తే? అడుగడుగున అభివృద్ధి చేద్దామంటే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్గా గెలిచినటువంటి స్థానాలను కూడా మాయా అని చెప్పి బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. ఇంకా బతకని అంటుండ్రు రేవంత్ రెడ్డి. అవునండి. వాస్తవానికి మీరు ఒకటి గ్రహించాలి. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరు. పూర్తి స్థాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే ఒకరు నుండి 4 చొప్పున అభ్యర్థులందరూ నిలబడ్డారు. పోటీ అంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులతోనే నడిచింది. కాంగ్రెస్కు సంబంధించిన నాయకత్వం పూర్తిగా లేదు ఎక్కడ కూడా. అధికార పార్టీ అయినా కూడా కాంగ్రెస్ ఉన్న వ్యతిరేకత, ఈ దొంగ మీద ఉన్న వ్యతిరేకతతోనే బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయి క్యాడర్ ఉందండి. 60 లక్షల మంది సైన్యాన్ని తయారు చేసిండు కేసీఆర్. అలాంటి సైన్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ ఎలక్షన్లలో పోటీ అనేది తీవ్రంగా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్యలో నడిచింది, కానీ కాంగ్రెస్తో ఎప్పుడు కూడా మేము అనుకోలేదు, ఊహించలేదు. గెలిచిన స్థానాలు పూర్తి స్థానాలు మొత్తము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి. కానీ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ఫలితాలు తక్కువ వస్తాయనుకో సదుద్దేశంతో మా అభ్యర్థులనే తన అభ్యర్థులుగా ప్రకటించుకొని పబ్బం గడిపిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము మొన్న గతంలో చూసామండి. రైతుల పరిస్థితికి వస్తే గతంలో చూసినాము, మొన్నటి దాకా లైన్లు కట్టి మళ్ళీ చెప్పుల లైన్లు పెట్టారు యూరియా కోసం. ఇప్పుడు ఇక ఆ తిప్పలు లేదు, ఒక యాప్ తెచ్చిన అంటుండు. ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది యాప్? అవునండి. గతంలో ప్రభుత్వాలు చూశారు, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రానున్న భవిష్యత్ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా యూరియా అనేది తీసుకొచ్చి ఒక దగ్గర స్టోరేజ్ చేసుకొని పెట్టుకునేది. కానీ ఈ చేతగాని దద్దమ్మకు తెలియదు కదా, రైతాంగంకు ఉపయోగపడేది వస్తువులైనా ఏవైనా కూడా ఉపయోగపడేది తెలియదు కదా. రైతులకు ప్రధానంగా ఏముంటుందండి, యూరియా ఇంపార్టెంట్. ఆ యూరియా అనేది షాపుల్లో లేదు, యాప్లలో ఏడు దొరుకుతుందండి. ఆ యాప్లు రైతులకు ఏం తెలిసి ఉంటుంది? స్మార్ట్ ఫోన్లో కావు, చిన్న మొబైల్ వాడతారు, ఫోన్ చేస్తే అలా అంటారు. ఆ యాప్లు తెలియదు, అవి ఏం తెలియదు. రైతులకు యాప్లలో పెట్టుకొని యూరియా కావాలంటే షాపులలో పెట్టరా బాబు యూరియా. రైతులలో యాప్లు కాదురా, షాపులలో పెట్టి అజ్జయ్యి. ఆ యాప్లు పెడితే వాళ్ళకి ఏం తెలుసు? రైతులకు ఏం తెలుస్తుంది అండి? రైతులకు కష్టం తప్ప, శ్రమించడం తప్ప ఏం తెలుస్తుంది? ఆ యాప్లలో పెట్టినట్టు ఆ యాప్లు ఎవడు పెట్టుకోవాలి, మళ్ళీ ఎవడు చేయాలి? ఈ తిక్క ప్రభుత్వానికి ఏమన్నా తిక్క ఉన్నదేమో నాకు అర్థమైతే లేదు. కానీ కార్డు కూడా తెస్తుందంట ఇవాళ, ఆ యాప్ తీసేసి మళ్ళీ ఏదో కార్డు అంటున్నాడు స్మార్ట్. వీడు అన్ని లేని ప్రయోగాలు చెప్తున్నాడు వాస్తవానికి.
వాస్తవానికి వాళ్ళకి ఏం కావాలి, పెట్టుబడి కావాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు రైతులకు పెట్టుబడి ఇచ్చిండు. పెట్టుబడి 20 వాళ్ళు తెచ్చుకుంటారు, ఆ పెట్టుబడి ఇయ్యాడు, ఆ యూరియా సగం ఉండదు, రైతులను ఇబ్బంది పెట్టుడు తప్ప ఏముందండి. అసలు ప్రభుత్వానికి ఏమన్నా ఏదైనా పని చేద్దామని ఒక చిత్తశుద్ధి ఉందా? రైతుల విషయంలో అయినా అభివృద్ధి విషయంలో అయినా చిత్తశుద్ధి ఉందా? ఇప్పటి వరకు ఏదీ లేదు. ఆ యాప్లలో పెట్టిండు, యూరియా షాపులలో పెట్టరా అంటే యాప్లలో పెడతా. రైతాంగానికి ఏం తెలిసి ఉంటుంది? మనకి ఏం అర్థం కాదు, మనకి ఏమన్నా పరిపాలన తెలుస్తేనేమో బాగుండు. గతంలోనే శాఖనన్నా చూసే ఆ వ్యవహారం చేసిందంటేనేమో అర్థమే ఉండు. ఆ యాప్లలో వాడు ఏం చేస్తాడో తెలియదు, కార్డు అంటుండు. మళ్ళీ ఆ కార్డు పట్టుకొని ఎట్టిపోతారండి రైతులు ఎట్టిపోతారు. ఆ యూరియా చక్కగా షాపులలో పెడితే వాళ్ళు చక్కగా పోయి తీసుకుంటారు. ఆ పెట్టుబడి ఇయ్యాడు, ఆ ఏది ఇయ్యాడు. ఇప్పటి వరకు మొత్తం మీద అయితే పబ్బం గడుపుకుంటారు. ఆ గ్యారంటీలేటో బీకినాయి, హామీలేటో బీకినాయి. తెల్లారేసే బూతు పురాణంతో కాలం గడుపుతుండే తప్ప ఒక అభివృద్ధి విషయంలో చెప్పాడు, ఒక సంక్షేమ విషయం గురించి మాట్లాడాడు, ఓ రివ్యూ మీటింగ్ పెట్టాడు. ఇప్పటి వరకు ఎన్ని శాఖలైనా పరిధిలోనే ఏ ఒక్క శాఖనైనా పూర్తి స్థాయిలో న్యాయం చేసిండా? లేదు. తనకు చేత కాదు. వాస్తవానికి ఇచ్చిన మహిళా సాధికారత కోసం పనిచేస్తుంది ప్రభుత్వం. మహిళలకు కొంచెం వాళ్ళ అభివృద్ధి మీద చొరవ తీసుకుంటుంది. మహిళా సంఘాలకు కూడా సంవత్సరానికి కోట్లు ఇస్తున్నాం పైసలు అని చెప్పి సీతక్క గారు చెప్పారు నిన్న అసెంబ్లీలో. అవునండి, 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయడమే ఈ ప్రభుత్వం లక్ష్యం అన్నాడు. ఎన్ని కోట్లు అయితే ఈ మహిళలకు కోటీశ్వర్లు అవుతారండి? మన పెట్టుబడి ఎంత, మన బడ్జెట్ ఎంత? ఈ చేతగా వీనికి ఏం తెలియదు అండి. వాస్తవానికి శాసనసభను మొత్తం భ్రష్టు పట్టించారు. ఆ స్పీకర్ గారు కూడా గట్టంలో ఉన్నాడు. ఎందుకంటే శాసనసభ ఏంటంటే నిజాలు మాట్లాడాలి, జరుగుతున్న సంక్షేమం గురించి అభివృద్ధి గురించి మాట్లాడాలి తప్ప ఆ నిజాలు మాట్లాడాడు, మొత్తం పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. 1 కోటి మందిని కోటీశ్వర్లు ఎప్పుడైతారండి? కోటీశ్వర్లు ఎప్పుడు కావాలి? ఇవి ఇచ్చిన హామీలను నెరవేర్చమనండి. హామీలు ఇచ్చిండు, గ్యారంటీలు ఇచ్చిండు. ఏమన్నా అంటే కేసీఆర్ మీద బదనాం చేస్తాడు. అప్పులు చేసిండు బదనాం చేస్తాడు. అరే చౌట దద్దమ్మ, నీకు తెలియదు అప్పులు చేసింది. మరి అప్పులు చేసినప్పుడు ఆస్తుల విషయం గురించి చెప్పాలి కదా. ఇప్పటి వరకు కేసీఆర్ సృష్టించిన ఆస్తులు ఎంత? కాళేశ్వరానికి పెట్టిన పెట్టుబడి ఎంత? కాళేశ్వరం నుండి వచ్చిన ధాన్యము పెట్టుబడితో సంపాదన ఎంత సృష్టించినాము అది తెలియదు. తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడతాడు. ఏ చేత కాదు, అసలు అదో ఇదో చేసిండని చెప్తాడు. అంటే లక్షల ఎకరాలకు మేము సాగునీరుని అందించినాం, పంటలు పండేటట్టు చేసినాం అని చెప్పి బీఆర్ఎస్ ఒకటే గొప్పలు చెప్పుకుంటుంది. కానీ అసలు దాని మీద ఎన్ని లక్షల కోట్లు తిన్నదో మామాళ్ళకి ఇద్దరికి తెలుసు. వాళ్ళని తలుచుకుంటే కడుపులో మండుతుంది అంటుండ్రు రేవంత్ రెడ్డి. అసలు ఇప్పటివరకు కృష్ణా జలాల విషయంలో, గోదావరి జలాల విషయంలో కృష్ణా బేసిక్ ఏడు ఉంటుందో, ఆ గోదావరి బేసిన్ ఏడు ఉంటుందో ఈ రేవంత్ ప్రభుత్వానికి తెలుసా? రేవంత్ రెడ్డి తెలుసా? అధికారుల ముంగటనే ఆడేముంటుంది ఈడేముంటుంది అంటాడు. తనకు ఏ అవగాహన లేదు, అవగాహన రహితుడు. వాస్తవానికి ఇప్పుడు ఏం ప్రిపేర్ అయ్యాడు? ఒక సబ్జెక్టు చెప్పమని ఉండదు. ఆయన శాఖకు సంబంధించిన ఒక సబ్జెక్టుతో ఒకటి మాట్లాడు. ఆ బూతులు తప్ప ఎప్పుడన్నా బహిరంగ సభలో బూతులు తప్ప సంక్షేమ అభివృద్ధి గురించి మాట్లాడడానికి వినరండి. అవును, 1,00,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే ఏం చేస్తున్నది ప్రభుత్వం? ఏం చేస్తున్నది? ఇప్పటివరకు ఏదన్నా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి కదా. ఏది లేదు. మొత్తం నిండా అబద్ధాలు చెప్పాలి, పబ్బం గడుపుకోవాలి, ప్రభుత్వాన్ని నడిపించుకోవాలి, మూటలు మోయాలి, సంచులు మోయాలి, ఢిల్లీలలో తన సీటును కాపాడుకోవడం తప్ప ఈ ప్రభుత్వం ఏం చేసేది లేదండి. బీఆర్ఎస్ ప్రభుత్వము ఒకటే తెలంగాణ జరుగుతున్న నష్టాన్ని గ్రహించి రానున్న రోజుల్లో కేసీఆర్ గారు పెద్ద ఎత్తున నదీ జలాల విషయంలో బహిరంగ సభ పెట్టబోతున్నారు. ఆ బహిరంగ సభకు ఈ యావత్ తెలంగాణ రైతాంగంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, సైనికుడు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నాం. నదీ జలాల విషయంలో మనకు రావాల్సిన వాటాను ఆంధ్రాకు పెత్తందారులకు అందరికీ మళ్ళా ఆంధ్ర దోపిడీదారులందరూ మన తెలంగాణ మీద పడి మళ్ళీ మన నదీ జలాలను తరలిస్తున్నారు. ఈ విషయంలో తొందరలోనే కేసీఆర్ గారు సభ పెట్టబోతున్నారు. ఆ సభకు పెద్ద ఎత్తున మేము తరలి వెళ్ళబోతున్నాం. ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారికి నువ్వు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తున్నావు? నీతోనవుతుందా కాదా? ఈ తెలంగాణ మొత్తానికి చెప్తావా లేదా? లేకపోతే చేత కాకపోతే వెంటనే నువ్వు రాజీనామా చేసి పక్కకు జరుగు. నీతోని కాదు. ఈ రైతాంగాలకు, రైతులకు అన్యాయం చేస్తావు, విద్యార్థులకు అన్యాయం చేస్తావు, మహిళలకు అన్యాయం చేస్తావు. యావత్ తెలంగాణ మొత్తానికి అన్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం వచ్చింది. మూటలు, వాటాలు, సూటికేదులు మోయనిక తప్ప ఈ రేవంత్ రెడ్డి దేనికి పనిచేయడాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పెద్ద ఎత్తున ఇది ప్రచారం చేయడానికే మేము సిద్ధంగా ఉన్నాం.